హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే ఈరోజు మన వీడియో ఏంటంటే, జగనన్న విద్యా దీవెన స్కీమ్‌కి సంబంధించి లేటెస్ట్‌గా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. మనకు రీసెంట్‌గా చూసుకున్నట్లయితే ఈ జగనన్న విద్యా దీవెన స్కీమ్‌కి సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం నుంచి 4వ విడత అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా చాలామందికి అయితే అకౌంట్‌లో అమౌంట్ పడలేదని అయితే బాధపడుతున్నారు. ఇంకో విషయం ఏమంటే, మన సబ్స్క్రైబర్స్‌లో కొంతమంది అయితే కామెంట్ చేయడం జరిగింది. టెలిగ్రామ్‌లో కాంటాక్ట్ కావడం జరిగింది. జగనన్న విద్యా దీవెన స్కీమ్‌కి సంబంధించి అమౌంట్ అనేది తక్కువ అంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యాయి. మిగతా అమౌంట్ అనేది ఎప్పుడు క్రెడిట్ అవుతాయి అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించి ఎప్పట్లో పడతాయన్న దానిపైన అయితే ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇకపోతే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఈ జగనన్న విద్యా దీవెన స్కీమ్‌కి సంబంధించి 4వ విడత అమౌంట్ అనేది ఎంత పడింది అకౌంట్‌లో ఒక్కసారి అయితే కామెంట్ అయితే చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మనకు రీసెంట్‌గా చూసుకున్నట్లయితే జగనన్న విద్యా దీవెన స్కీమ్‌కి సంబంధించి 4వ విడత అమౌంట్‌కి సంబంధించి ఫండ్స్ అనేటివైతే గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయితే కావడం జరిగిందనమాట. ఇప్పటికీ కూడా చాలామంది స్టూడెంట్స్‌కి అయితే అకౌంట్‌లో అమౌంట్ పడలేదని అయితే బాధపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మీరైతే ఏమాత్రం టెన్షన్ అయితే పడకండి. గత విడత చూసుకున్నట్లయితే మనకు వారం 10 డేస్‌కి అయితే పడ్డాయన్నమాట అకౌంట్‌లో డబ్బులనేటివి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ వైస్ అయితే వాళ్ళు బ్యాంక్ వైస్ కూడా చెక్ చేస్తూ వేస్తూ వస్తారనమాట అకౌంట్‌లో అమౌంట్ అనేది, అందుకే చెప్తున్నా. ఇకపోతే ఫ్రెండ్స్, హాఫ్ ఆఫ్ ది అమౌంట్ పడిన వాళ్ళకి ఎప్పుడు పడుతుందన్న విషయానికొస్తే వాళ్ళకి కూడా గత విడతలాగే మనకు వితిన్ 1 వీక్‌లో అయితే అకౌంట్‌లో అమౌంట్ అనేటివి క్రెడిట్ అవుతూ వస్తాయన్నమాట. ఏమాత్రం టెన్షన్ అయితే పడకండి.